నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మహేష్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం జరిగింది? అమ్మా శుభ, ఏమైందమ్మా? మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ కూడా రోజు తులసి మొక్కకు పూజ చేసి దండం పెట్టుకుంటుంది. ఓ పని చేయమ్మా, నేను ఆదికి చెప్తాను. మీరిద్దరూ వెంటనే శ్రీశైలం వెళ్ళి మీ అమ్మగారిని కలిసి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని రండి. నన్ను నిజంగా వెళ్ళమంటారా? అదేంటమ్మా, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. అది నీ పుట్టిల్లు. నువ్వు ఆది ఇద్దరు వెళ్ళిరండి, సరేనా? నేను ఆదితో మాట్లాడతానులే. ప్రతి భార్యాభర్త మదిలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన మొదటి రాత్రిని నువ్వు కాళరాత్రిగా మార్చేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు శుభ. మనం ఒకరినొకరు ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నాం. క్షమించండి, అలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. అందరి ఆడపిల్లల్లాగా నాకు కూడా కోరికలున్నాయి. కళ్ళలు కోరికలు ఎవరికైనా ఒకటే. కానీ ఆ క్షణంలో ఏమైందో, నన్ను ఏం ఆవహించిందో, నేనెందుకలా అయిపోయానో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు శుభ, నేను అర్థం చేసుకుంటాను. ఇద్దరం కలిసి ఆ సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. నాకు తెలిసి నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవండి. నీకొచ్చే కలలు జరగడానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. రాత్రి కూడా మరో సంఘటన జరిగింది. మీకు చెప్తే ఎలా అర్థం చేసుకుంటారోనని భయపడి చెప్పలేదు. ఏం జరిగింది శుభ? ఎవరో నా ముందు నిలుచుని నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మహేష్కి ఎలా తెలిసి అక్కడికొచ్చి నిన్ను కాపాడాడు? రాత్రి మహేష్ నా దగ్గరే పడుకున్నాడు. నేనలా వెళ్ళడం చూసి నా వెనకాలే వచ్చుంటాడు. నీకు నిద్రలో లేచి నడిచే అలవాటున్నట్టుంది శుభ. కలలో ఎవరో పిలిచినట్టు అనిపించి వెళ్ళినట్టున్నావు. ఎందుకైనా మంచిది, పడుకునే ముందు గది తలుపులు లాక్ చేసుకోవడం బెటర్. సారీ శుభ, నువ్వు రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటావు. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అవును, ఇందాక నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలన్నా? అవునండి, ఇందాక అందరూ ఉన్నారని మీతో మాట్లాడలేకపోయాను. ఈ రోజు పొద్దున్నే ఆదిని లేపడానికి వాడి గదికి వెళ్ళాను. అక్కడ వాడు నేల మీద పక్కేసుకుని పడుకుని ఉన్నాడు. ఆది నేల మీద పడుకుంటున్నాడా? అవునండి, నా కళ్ళారా చూశాను. సరే, వాళ్ళిద్దరూ రాని మాట్లాడి చూద్దాం. ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతామండి? ఇది చాలా సెన్సిటివ్ విషయం. దీని గురించి వాళ్ళతో మనం ఏమని మాట్లాడతాం? మాట్లాడక తప్పదు వసు. వాళ్ళిద్దరూ ఏదో సమస్యతో బాధపడుతున్నారని తెలిసి కూడా మనం మౌనంగా ఉండడం మంచిది కాదు. మనం వాళ్ళ క్షేమం కోరుకునేవాళ్ళం. వాళ్లతో మాట్లాడడానికి, వాళ్ళని నిలదీయడానికి కూడా మనకి అధికారం ఉంది. నా సామాను బయట పడేకండ్రా, నా పరువు తీయకండ్రా, మీకు దండం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుంటానురా, దయచేసి నా మాట వినరా. అమ్మో అమ్మో అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పడుతుందిరా, ఇదే గతి పడుతుంది. అమ్మా అమ్మా, ఏం జరిగిందమ్మా? వచ్చావా తల్లి? అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏంటమ్మా ఇదంతా? చూడమ్మా, ఏ దిక్కు లేదాన్ని కదా అని ఇంట్లోకి చొరబడి సామాన్లు విసిరేసి నన్ను బయటికి తోసేశారు.